నా బతుకు పని మనిషికి ఎక్కువ, బానిసకు తక్కువ అయిపోయింది. చీచి. యావండి, కాంతం, ఎందుకు ఎలా వస్తావు? నువ్వు పనిచేయడం మా చౌకొచ్చింది. మన ఇంట్లో ఇంత పెద్ద అపచారం జరిగిందని నేను కంగారు పడుతుంటే నీకు వెటకారంగా ఉందా? అపచారమా? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలండి, మన ఇంట్లో ఉన్న తులసి చెట్టు నిద్రపోయింది. ఇప్పుడు అర్థమైందా నా బాధ? ఇందులో బాధపడడానికి ఏముంది? నీళ్లు సరిగ్గా పోయకపోవడం వల్ల అలా జరిగి ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసు, కానీ నిన్నటి వరకు పచ్చగా ఉన్న ఈ మొక్క ఈ రోజే ఇలా జరగడం ఏంటండి? కాంతం, నీ అంత మేధావులం కాదు మేము. విషయం ఏమిటో స్ట్రైట్ గా చెప్పు. ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో ఏదైనా దుష్ట శక్తి ఉన్నా, లేకపోతే ఏదైనా చెడుగాలి ప్రవేశించినా తులసి చెట్టు ఇలాగే నిద్రపోతుందండి. ఇంకోసారి నానమ్మ తాతయ్య అన్నామంటే చంపేస్తాను. అయినా వాళ్ళెవరే నిన్ను చూసుకోవడానికి? నేను నీకు మమ్మీని. చేస్తే గీస్తే నేనే నిన్ను రెడీ చేయాలి, అర్థమైందా? నీతోనే మాట్లాడుతున్నాను, అర్థమైందా? 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 అర్థమైంది మమ్మీ. ఇకపైన నేను రెడీ చేస్తేనే నువ్వు రెడీ అవ్వాలి. నేను పెడితేనే నువ్వు తినాలి. ఈ ఇంట్లో నువ్వు నా మాట తప్ప ఎవ్వరి మాట వినకూడదు. నేను చెప్పే వరకు నువ్వు ఏ పని చెయ్యకూడదు, సరేనా? అర్థమైందా? అర్థమైంది మమ్మీ. అమ్మో 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 అమ్మో, ఎంత అపచారం, ఎంత అపచారం! యావండి, ఈ ఇంట్లో ఏదో జరుగుతుందండి, లేకపోతే ఇలా అవ్వదు. కాంతం, గోరంతలు కొండంతలు చేయకే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. జరగాల్సిందంత జరిగిపోయాక ఇప్పుడు ఏం చేసి ఏం ప్రయోజనం అండి? ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఎందుకింత భయపడతావు చెప్పు. ఈ మొక్క స్థానంలో ఇంకో మొక్కని యథాతథంగా నాటితే సరిపోతుంది. ఇప్పుడే తీసుకొస్తానుండు. ఈయనొకడు కొత్త మొక్క తీసుకొచ్చినంత మాత్రాన జరిగిన అరిష్టాన్ని పోగొట్టగలరా? అసలు ఏ చెడు దృష్టి మా ఇంటి మీద పడిందో ఏంటో. ఇప్పుడు నీ తులసి మొక్క పచ్చగా ఉంది కదా, హ్యాపీగా పూజ చేసుకో. చూడు, దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివే. నీకు దండం పెడతాను. చావు తప్పి కన్నులు అట్టపోవడం అంటే ఇదే. నా బాధ మీకు అర్థం కాదు కానీ మీరు వెళ్ళండి. నా పూజ ఏదో నేను చేసుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.